హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా చేసుకునే ఒక టేస్టీ ప్రసాదం రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను. జనరల్గా మనం రవ్వ కేసరిని పంచదారతో చేస్తూ ఉంటాం కదా. ఈరోజు వీడియోలో హెల్తీగా ఉండడం కోసం రవ్వ కేసరిని నేను బెల్లంతో తయారు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. మరి ఈ టేస్టీ రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. నెయ్యి కరిగాక ఇందులోకి 1/2 కప్పు దాకా డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి. బాదం, కాజు, కిస్మిస్ని కలిపి వేసుకోండి. ఇవి ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఇదే నేతిలో 1 గ్లాసు లేదా 1 కప్పు మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఏదైతే అది తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పుతో బొంబాయి రవ్వ సూజీని తీసుకున్నాను. ఈ రవ్వని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వని కమ్మటి వాసన వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేలోపు వేరొక బర్నర్ పైన మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల దాకా నీళ్ళని వేసుకోండి. ఇందులోకి చిటికెడు కుంకుమ పువ్వుని వేస్తున్నాను. అలాగే మనం చేసే రవ్వ కేసరి మంచి కలర్ఫుల్గా రావడానికి ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ దాకా ఫుడ్ కలర్ని వేస్తున్నాను. ఈ కుంకుమ పువ్వు ఇంకా ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చకుంటే స్కిప్ చేయొచ్చు. ఇలా మరుగుతున్న వాటర్ని మనం ఫ్రై చేస్తున్న రవ్వలోకి వేసుకోండి. ఉండలు కట్టకుండా గరిటెతో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే 2-3 నిమిషాలకి ఇది దగ్గరగా అయిపోతుంది. రవ్వ వాటర్ని అబ్జర్వ్ చేసేసుకొని తిక్కుగా అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పుల దాకా బెల్లాన్ని వేసుకోవాలి. ఇలా సన్నగా తరిగిన బెల్లం తరుగును వేసి మిక్స్ చేస్తూ ఉండాలి. ఈ వేడికి బెల్లం అంతా కరిగి రవ్వ అనేది పీల్చేసుకుంటుంది. మనకి 1 కప్పు రవ్వకి 1.5 కప్పుల దాకా బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీకు స్వీట్ కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే 1.75 కప్పు వరకైనా వేసుకోవచ్చు. బెల్లం అంతా కూడా కరిగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని తిప్పుతూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఫ్లేవర్ కోసం ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడిని వేసుకోండి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని అంతా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో అంతేనండి, సింపుల్గా, ఈజీగా, క్విక్గా, హెల్తీగా బెల్లం రవ్వ కేసరిని తయారు చేసుకోవచ్చు. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ రవ్వ కేసరిని ఈ వినాయక చవితికి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీకెలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ టేస్టీ అండ్ హెల్తీ బెల్లం రవ్వ కేసరి రెసిపీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.